జనసేన ఉమ్మడి జిల్లా ప్రచార కోఆర్డినేటర్గా నియమితులైన పీలా రామకృష్ణకి అభినందనలు చెప్పిన పశ్చిమ నియోజకవర్గ జనసేన కార్యకర్తలు మరియు నాయకులు. ఈ కార్యక్రమంలో శివశంకర్, మౌలి, నరసింహమూర్తి, కంటమరెడ్డి మనోజ్, పశ్చిమ నియోజకవర్గ వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గత 45 ఏళ్ళుగా మా కుటుంబ నేపథ్యం రాజకీయంలో ఉన్నా నేను ఎప్పుడూ కూడా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ అటు ఎన్నో పోలీసులకి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలా చాలా రాష్ట్రాల్లో పోలీసులకు సంబంధించిన యాప్స్ ఇస్తూ క్రైమ్ అండ్ క్రిమినల్ మ్యాపింగ్ చేస్తూ ఒకరోజు మా నాన్నగారు 2018లో జనసేన పార్టీలో నన్ను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీలో ఏ బాధ్యత అయితే అప్పు చెప్తే ప్రతి బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా నాన్నగారికి, మా అమ్మగారికి, అలాగే నా ధర్మపత్ని అయిన పల్లవికి, నా పిల్లలకి, అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా, అక్కల బావులందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత నా ప్రస్థానంలో జనసేన పార్టీలో ఈ 6 ఏళ్ళు నేను ప్రతి ఒడిదొడికి ఎదుర్కొంటూ నా వెంటుంటున్న నా జనసేన కుటుంబీకులు అందరూ కూడా, నా అన్నదమ్ములు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు నేను చేరుకున్నానంటే దానివల్లే అది చెప్పడం నాకు ఏమాత్రం సంశయం లేదు. సో దయించి నా అన్నదమ్ములు, సోదరులు, జనసేన కుటుంబీకులందరూ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే పదవి వచ్చింది, పదవి అలంకారం కాకుండా పదవిని నిలబెట్టుకునేటట్టు దీన్ని మరింత బాధ్యతతో రేపు రానున్న 24 ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ ఏదైతే మన రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకుపోతుందో ఈ వైసీపీ పార్టీని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేయాలని ఏది పిలుపునిచ్చారో దాని నిమిత్తం ప్రచారం జిల్లాలో శక్తి మించి నేను ప్రయత్నించి 15 నియోజకవర్గం తిరిగి జనసేన పార్టీ గెలుపు కృషి చేస్తాను తీసుకుంటా ఉన్నాను. నాపై ఏదైతే నమ్మకంతో ఈరోజు జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీకి నన్ను విశాఖ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గా నియమించినందుకు మా అధ్యక్షులు అదే మా పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, మా ప్రచార కమిటీ చైర్మన్ అయిన బన్నీ వాసు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా రాజకీయ ప్రస్థానంలో నన్ను గత 6 ఏళ్ళుగా నా ప్రతి అడుగులో నా తప్పులను ఎప్పటికప్పుడు చెబుతూ నన్ను తీర్చిదిద్దిన మా గురువర్యులు తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అదే బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఇద్దరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే 6 ఏళ్ళుగా జనసేన పార్టీలో ప్రయాణిస్తూ జనసేన పార్టీలో పదవి ఎప్పుడు వస్తాయి అంటే క్రియాశీలకంగా ఎప్పుడైతే నిర్మాణం జరుగుతుందని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అంచెలంచెలుగా జనసేన పార్టీలో కమిటీలు పడతా ఉన్న నిర్మాణం అవుతున్న ఈ సందర్భంలో ఎలక్షన్ టైంలో రైట్ టైం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రచార కమిటీ వేయడం, ఈ ప్రచార కమిటీ 100% వైసీపీ విముక్త్ ఆంధ్రప్రదేశ్ని చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ 4లో బాలసూర్య ప్రసాదరావు గారిని ఆయన ఒక ప్లేస్ ఇచ్చి సెంచరీ క్లబ్ అని ఎస్టాబ్లిష్ చేసి ఆ అధ్యక్షుడు బాలసూర్య ప్రసాదరావు ఐబీపీ సెంచరీ క్లబ్ ఆయన పేరు మీదే ఉంది. 1934లో ఆయన సైట్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసి 1936లో రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అది సొసైటీస్ యాక్ట్స్లో ఉంది. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో సొసైటీ ప్రకారం ఉంది 2000 ఇది. దీంట్లో ఆయన ఇచ్చిన కాజ్ ఏంటంటే సోషల్ గ్యాదరింగ్ అండ్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్. ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేస్లో పార్కింగ్ నడుస్తుంది, పార్కింగ్ పెడుతున్నారు. స్పోర్ట్స్ యాక్టివిటీని తగ్గించేసి పార్కింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. బార్ యాక్టివిటీ ఏమో సోషల్ గ్యాదరింగ్స్లో పెడుతున్నారు. ప్యాకాట్ యాక్టివిటీ ఏమో లిటరేచర్లో పెడుతున్నారు. పెట్టి అవి 3 రన్ చేస్తున్నారు. ఏదో మాఫియా కింద తయారయ్యారు. రిజిస్ట్రేషన్ అయింది కూడా ఈ 3 కాజెస్ మీద. ఆ గవర్నమెంట్ కాజ్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ ప్యాకాట్ క్లబ్బు, డిఫెన్స్ లెక్క అమ్మటం, ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే, ఎవరైనా ఇవన్నీ తెలిసి పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఇవ్వటం, వాళ్ళకి హానరీ మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళని కామప్ చేయటం, ఇది ఎవరైతే జరుగుతున్నది. ఇక్కడ డిఫెన్స్ లెక్క అమ్ముతారు తక్కువ రేటుకి. మీకు అందరికీ బయటికి దొరికే రేటు కంటే చాలా తక్కువ రేటుకి డిఫెన్స్లోనే ఎవరితో ఎంప్లాయీస్, పాపం చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసి ఇక్కడ అమ్ముతారు. అది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్. ప్లస్ రూమ్స్లో జరగని అరాచకాలు లేవు. అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి క్లబ్లో. ప్యాకాట్ మాఫియా ఎలా ఉండే మాఫియా స్టార్ట్ అయింది సార్. మాఫియా అంటే కొడతాం అంటారు, తంతాం అంటారు. దే కెన్ డూ వాట్ ఎవర్ దే కెన్.
ఎవరైనా అడిగితే సస్పెండ్ చేస్తారు, లేదంటే టెర్మినేట్ చేసేస్తారు. దాన్ని కూడా ఎవరైనా అడగడానికి లేదు. బాలసూర్య ప్రసాదరావు గారు పెట్టినప్పుడు 3 పేజీలు బైలా ఉండేది, అందులోని పనిష్మెంట్స్ లేవు. ఇవాళ దాన్ని 2012లో ఒక బైలా ప్రింట్ చేశారు. అది రిజిస్ట్రేషన్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ప్యాకాట్ డబ్బులు పెట్టి ఆడతామని ఉంది అందులో. దాన్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు కదా, అందుకని అది రిజిస్ట్రేషన్ చేయరు. మా ఓన్లీ క్లబ్లోనే ఉంటుంది. 2022లో ఇంకొక బైలా రాశారు, అది రిజిస్ట్రేషన్ లేదు. కానీ వాళ్ళ బైలాస్ ప్రకారం యాక్ట్ చేస్తారు. ఇప్పుడున్న కమిటీ శానిటీ లేదు, ఇప్పుడున్న కమిటీని రిజిస్ట్రేషన్ రెన్యువల్ లేదు, ఎలా రన్ చేస్తారో తెలియదు. అండ్ యాన్యువల్ జనరల్ బాడీలో కోరం రాదు, కోరం లేకపోయినా కూడా రన్ చేస్తారు. ఇది ఎలా చేస్తున్నారంటే ఓన్లీ లిక్కర్ అండ్ ఇల్లీగల్ లిక్కర్ అండ్ ప్యాకాట్ డెన్ కింద రన్ చేస్తున్నారు దీన్ని ఆయన డాన్ రెంటర్స్. ఇప్పుడు ఏదైనా గుడి కోసం ఎవరైనా ప్లేస్ ఇస్తే అది గుడి కోసమే వాడాలి, చర్చ్ కోసం ఏదైనా ప్లేస్ ఇస్తే చర్చ్ కోసమే వాడాలి, అంతేగాని అందులో ప్యాకాట్ క్లబ్బు ఇందులో బారు పెట్టకూడదు. అవి రెండు జరుగుతున్నాయి. ఇది ఒక దేవాలయం లాంటిది. దీన్ని ఇంత వరస్ట్గా బిహేవ్ చేసి వీళ్ళు క్యాప్చర్ చేసి డబ్బులు తినేయడం కోసం లాస్ట్ 3 years 2018 నుంచి 2021 వరకు అసలు ఎలక్షనే జరపలేదు, కేవలం డబ్బులు తినేయడం కోసం. వాళ్ళ ఇష్టం, 3 years 4 years ఎలక్షన్ జరపకపోతే జరపకపోవచ్చు, వాళ్ళు నచ్చితే జరుపుతారు, లేకపోతే లేదు. ఎవరు క్వశ్చన్ చేయరు, వాళ్ళంతా ఒకటే. 2-3 పాస్ అంటారు, 80 లక్షలు తినేసాడంటే పాస్ అని ఇద్దరు అంటారు, కోరం సరిపోయింది అంటారు. వాళ్ళకి నచ్చితే. నచ్చకపోతే అందరూ చేతులు ఎత్తినా కూడా లేదు. ఆ వీడియో ఫుటేజ్ అడిగితే ఎవరు? ఏజీఎంకి ఎవ్రీ వీడియో ఫుటేజ్ ఉంటుంది, ఎవ్రీ ఏజీఎంకి. వాళ్ళకి నచ్చకపోతే వీడియో ఫుటేజ్లు ఎవరికి ఎవరు? అసలు ఇది ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఎంప్లాయీస్కి శాలరీ సరిగా ఉండవు. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నోడికి 15,000 ఉంటుంది, ప్యాకాట్ రూమ్లో చేస్తున్న బాయ్ నిన్న కాక మన జాయిన్ అయినోడికి 15,000 ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో తెలియదు. 10,000కి జాయిన్ అయినోడికి 3 సంవత్సరాల్లో 25,000 అయిపోద్ది వాళ్ళకి నచ్చితే. రూమ్స్లో గంటలకు రూమ్స్ ఇస్తారు. అలా చేసి ఎవరైనా కొంచెం డబ్బులు సంపాదించుకునే బాయ్స్ ఉంటారు. ఇంక ఇలా ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనమాట, వాళ్ళకి నచ్చిన వాళ్ళు తెచ్చి వాళ్ళు నచ్చిన ప్లేసెస్లో వేసి వాళ్ళ ఇష్టం. ఎలా సార్? డిమాండ్ ఏం లేదు సార్, ఇవన్నీ రెక్టిఫై చేసి స్పోర్ట్స్ యాక్టివిటీ, లిటరేచర్ అండ్ సోషల్ కాజెస్ని ప్రొటెక్ట్ చేయాలని నా ఇది. అందులో ప్యాకాట్ ఉండకూడదు, బార్ ఉండకూడదు. అవన్నీ అంటే డానర్ ఇంటెన్షన్ అది కాదు. అసలు మంచి కాజ్ కోసం పెట్టిన క్లబ్ని ఒక ప్యాకాట్ క్లబ్ గానో, ఒక బార్ లాగో, దొంగ లెక్కర్ అమ్మే బార్ లాగో పర్మిషన్స్తో తెచ్చుకొని పెట్టుకుంటే ప్రాబ్లం కాదు. అదేదో డిఫెన్స్ లెక్కర్లు అమ్మి ఇవమ్మి అవమ్మి అందులో ఎంప్లాయీస్ని పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి ఇలాంటివి చేసే బార్లా ఉండకూడదని నా పూర్తిగా అలా గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాను. అంతకు మించి నేను లేదు సార్. ముందు ప్రెసిడెంట్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసుకుని అవ్వకపోతే అప్పుడు సిపి గారి దగ్గరికి వెళ్దామనే భావనలో మేము ఉన్నాం. ఈ లోపల నేను మాట్లాడాను ప్రెసిడెంట్ గారితో, సార్ మిమ్మల్ని కలుస్తాము, మాకున్న ఇబ్బంది మీతో చెప్పుకుంటామని చెప్పాను. రమ్మని చెప్పాడు. రమ్మని ఒక గంట తర్వాత సస్పెండ్ చేయడానికి అది జరిగింది. సరే, ఆ మాటల్లోనే మీరు ఏం చేస్తారని మేము ఒప్పుకోకపోతేనే, మీరు ఉన్నవాళ్ళు 20 మంది, మేము 50 మంది ఉన్నాము, కళ్ళు ఇచ్చి దుర్నట్టు పడతాం, ఏం చేస్తారు మీరు, ఏమనుకుంటున్నారో మేము ఉంటేనని చెప్పి ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు నాకు. సరే, ఇంకా రెండోది వైస్ ప్రెసిడెంట్ బుక్కి వెంకటరాజు అని చెప్పానండి. ఆయన పేరే బుక్కి వెంకటరాజు. క్రికెట్ స్టార్ట్ అయిందంటే క్లబ్లోనే ఉంటాడు ఆయన. ఆయనకు సపోర్టు సెక్రటరీ జవహర్ గారు, ఇంకా వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ అనమాట అండి. విపరీతంగా ఇంకా బుక్కి ఇంకా దారుణంగా నడుస్తుంది. డన్ అనమాట అండి. బుక్కి ఏముంది మీకు తెలియదు, సెల్ ఫోన్ లేక దాడేది అంతాను. ఆ కింద పెద్ద లాంజ్ ఉంటుంది, ఆ లాంజ్లో కూర్చుని ఆ బుక్కి రన్ చేస్తూ ఉంటారండి వాళ్ళిద్దరు పార్ట్నర్స్. ఆ బుక్కి వెంకటరాజు ఈయన పార్ట్నర్స్ అండి. అది వాళ్ళిద్దరూ ఇంకా ఒకటి ప్యాకాట కాకుండా బుక్కికి టెన్కన్ చేస్తారు దాన్ని, ఆ క్లబ్ని. అది సార్ కొంచెం దీన్ని నిరోధించి సపోర్ట్ చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఈ నెల 16వ తారీఖు జరగబోవు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి అంటూ ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో ముఠా కళాశాల సమ్మెకు సంబంధించి గోడపత్రికను స్ప్రింగ్ రోడ్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జగదాంబ జోన్ సిఐటియు జనరల్ సెక్రటరీ చంద్రమౌళి మాట్లాడారు. నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక కర్ష ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుందని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలని, కార్మిక చట్టాన్ని కోళ్లుగా మార్చేసి కార్మిక బ్రతుకులను అతలకుతలంగా మార్చుతున్న ఈ రైతులకు ఇచ్చిన నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్, రైల్వేస్, విమానయానం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 16న సమ్మెలోకి వెళ్తున్నామని తెలియజేశారు. సిఐటియు నాయకులు కె సంతోష్ కుమార్ మాట్లాడుతూ అసంఘటిత రంగానికి సమగ్ర చట్టం చేయాలని, ముఠా కళాలకు కేరళ తరహాలో బోర్డులు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ కార్మికులను
ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులుగా పరిగణించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని ముఠా కలసల నాయకులు నాయుడు, శ్రీను, కృష్ణ, పైడ్రాజు వంటి నాయకులు పాల్గొన్నారు. ముఠా కలసల నాయకులు మాట్లాడుతూ ప్రతి జట్టుకు 2 కలసీలు 16వ తారీఖు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వం పైన నిరసన తెలియజేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో ముఠా కలసీలు పాల్గొన్నారు. 16 దేశవ్యాప్తంగా బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా కార్మిక కర్షక ఐక్యత, ముఖ్యంగా కార్మికులతో పాటు కర్షకులు కూడా ఈసారి బంద్లో పాల్గొంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో రైతు కూలీలు ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధాన చట్టాలని వ్యతిరేకిస్తూ కార్మిక కర్షకులు ఆవేళ బంద్లో పాల్గొంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఒక రైతుల కలగా సమ్మె వల్ల, కృషి వల్ల అది రద్దయినప్పటికీ మళ్ళీ ఏదో కారణం వల్ల మళ్ళీ తీసుకురావాలని చూస్తున్నారు. అలాగే కార్మికులకు సంబంధించిన 44 కార్మిక చట్టాలు ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ చట్టాలని పూర్తిగా రద్దు చేసి 4 కోడ్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడమే కాకుండా ఉద్యోగం తాలూకా మనకి ఆ పూర్తి భద్రతను కోల్పోతాం. అంతేకాకుండా న్యూ పెన్షన్ స్కీమ్ అంటే ఉద్యోగ విరమణ తర్వాత కూడాను కార్మికులు బ్రతికే అవకాశం లేని విధంగా ఈరోజు తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకి కారు చౌకగా అమ్ముతున్నారు. అలాగే మన ప్రభుత్వ రంగ సంస్థలను కూడాను విదేశీ గుత్త పెట్టుబడిదారుల చేతుల్లోని పూర్తిగా పెట్టడానికి ఇది చేస్తున్న కార్యక్రమం. దీనిలోని ఒక్క కార్మికులే కాదు, కర్షకులే కాదు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద మొత్తంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే కేరళలోని అసంఘటిత రంగ కార్మికులు ముఖ్యంగా ముఠా కళాశాలకి ప్రత్యేక చట్టం అంటూ ఉంది. ప్రత్యేక బోర్డు, వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం అసంఘటిత రంగ కార్మికులు పోరాడుతూ ఉంటే, ఒక పక్క పోరాడుతుంటే ముఖ్యంగా బిల్డింగ్ వర్కర్స్ తాలూకా సెజ్జలో డబ్బులు తీసేసి పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా 16 జరగబో సమ్మెలోని ఈరోజు కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొవాలని ఈ కార్యక్రమంలో దీనిలో ఒక పోస్టర్ ఈవేళ విడుదల చేయడం జరిగింది. 16వ తారీఖులో పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటామని మిమ్మల్ని తెలియజేస్తున్నాం. దాదాపుగా 37 కోట్లకు సంబంధించిన కిట్లు గ్రామ స్థాయిలో నుంచి పోటీ పడతా ఉన్న పిల్లలందరికీ కిట్లు ఇస్తే మరో 12,21 కోట్లకు సంబంధించిన 12.221 కోట్లకు సంబంధించిన బహుమతులు ఈరోజు ఆ పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతగా ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను కనుగొనే ఈ కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితో పాటు మిగతా ఆటలకు సంబంధించిన సంస్థలు కూడా ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇటువంటి వారందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ టాలెంట్ను కనుగొన్న దాదాపుగా 14 మందిని టాలెంట్ కనుగొని ఈ 14 మందిని కూడా వాళ్ళందరూ కూడా దత్తత తీసుకుని వాళ్ళందరినీ కూడా మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించడం మొదలుపెట్టారు. చూస్తే క్రికెట్ నుంచి 2 పిల్లలకి 2 చెల్లెమ్మలకు మొత్తంగా 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. కబడ్డీ నుంచి కూడా 3 మగపిల్లలకు 1 చెల్లెమ్మకు మొత్తం 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాలీబాల్ నుంచి 1 మగపిల్లాడు 1 చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖోఖో నుంచి 1 తమ్ముడిని 1 చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. బ్యాడ్మింటన్లో కూడా 1 తమ్ముడిని 1 చెల్లెమ్మను కూడా ఐడెంటిఫై చేస్తూ మొత్తంగా 14 మంది పిల్లలను టాలెంట్ ఉంది, మట్టిలో మాణిక్యాలు వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ కన్నా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాం. ఇందులో పవన్ అని విజయనగరంకు సంబంధించిన అబ్బాయి, అదే రకంగా కేవీఎం విష్ణు, వర్ధని అని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మ, వీళ్ళిద్దరినీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ను వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా
శివ అని, అనపర్తికి సంబంధించి ఈస్ట్ గోదావరికి సంబంధించిన పిల్లాడిని కుమారి గాయత్రి కే గాయత్రి అని, కడప జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను, వీళ్ళిద్దరిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వీళ్ళల్లో కూడా ప్రతిభ ఉంది. స్థానపడితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పొటెన్షియల్ వీళ్ళకు ఉంది అని చెప్పి, అదేవిధంగా కబడ్డీకి సంబంధించి సతీష్ అని తిరుపతి జిల్లాకు సంబంధించి, అదే మాదిరిగా బాలకృష్ణారెడ్డి అని బాపట్లకు సంబంధించి, సుమన్ అని మళ్ళీ తిరుపతికి సంబంధించి, ఈ ముగ్గురిని కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీం దత్తత తీసుకోవడం జరిగింది. బాలకృష్ణను, సతీష్ను, సుమన్ను, సంధ్య అని విశాఖపట్నం చెందిన చెల్లెమ్మను, వీళ్ళిద్దరిని ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. అదేవిధంగా వాలీబాల్కు సంబంధించి సత్యమని శ్రీకాకుళం జిల్లాకు సత్యమని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, అదే రకంగా మహిళలకు సంబంధించి చెల్లెమ్మలకు సంబంధించి మౌనిక అని బాపట్లకు సంబంధించిన చెల్లెమ్మ, వీళ్ళిద్దరిని బ్లాక్ హాక్స్ వాలీబాల్ సంస్థ ముందుకొచ్చింది. వీళ్ళిద్దరినీ కూడా దత్తత తీసుకొని మరింత తర్ఫీదిచ్చి జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసే దిశగా అడుగులు వేయడానికి ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె రామ్మోహన్ అని మళ్ళీ బాపట్లకు సంబంధించిన పిల్లాడిని, తమ్ముడిని, అదే రకంగా హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను ఖోఖోలో తర్ఫీదిచ్చేందుకు మరింత ముందుకు తీసుకొని పోయేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్కు సంబంధించి వంశీ కృష్ణంరాజు ఏలూరు జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, అదే రకంగా ఆకాంక్ష అని బాపట్ల జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను, వీళ్ళిద్దరినీ కూడా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది. వీళ్ళను కూడా తర్ఫీదిచ్చేందుకు, దత్తత తీసుకునేందుకు. ఈ రకంగా ఈ 14 మందిని మట్టిలో మాణిక్యాలను ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. అదే రకంగా ఈ పైన పేర్కొన్న ఈ చెన్నై సూపర్ కింగ్స్ అయితేనేమి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి, ప్రో కబడ్డీ టీం అయితే, ప్రో కబడ్డీ సంస్థ అయితేనేమి, ఏపీ కబడ్డీ అసోసియేషన్ అయితేనేమి, బ్లాక్ హాక్స్ వాలీబాల్ అయితేనేమి, ఏపీ ఖోఖో అసోసియేషన్ అయితేనేమి, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అయితేనేమి, అందరం కలిసికట్టుగా ఒకటై మన పిల్లలకు తర్ఫీదిచ్చేందుకు ఇక అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయల్లో నెయ్యంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం. ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి, ఈ రాష్ట్రంలో 139 బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మనం చేసి ఆ రోజు కష్టపడ్డాం. అధ్యయన కమిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం. ఈ రాష్ట్రంలో సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది, అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నాం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పన్యాలు చేశారు. కాస్త పుస్తకాన్ని పదవులు ఇచ్చారు కానివ్వండి, పవర్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో 36 సంబంధించినట్టు 56 సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ని ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కలిసిన పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా నిధులు లేని పరిస్థితి. బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అంటే మరి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో మిళితమై ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగటానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఉన్నటువంటి సామాజిక న్యాయం చూడండి. ఏ ఎస్సీ సంబంధించి, ఏ బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం గౌరవం ఉందో ఈ రాష్ట్రంలో
ఆ ప్రజలందరూ కూడా సామాన్య సంబంధించిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క అలవాట్లు జగన్మోహన్ ఏం చేయలేదు, ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ గారు ఏం చేశారని. కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి. రొటీన్గా అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే బాగున్నప్పుడు కాదంట, ఇట్లాంటప్పుడే. పార్టీకి నిలబడాల్సిన అవసరం, ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు, ఆ లీడర్కి మన అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ. బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా, అందరు బంధువులే. కానీ బాగా లేనప్పుడు మనం వెంట నిలబడేవాడే నిజమైన మనిషి. ఈరోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు, ఇక్కడ పోయగలిగినోడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ. అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు, ఆయన సూర్యుడు, ఆయన దేవుడు, ఆయన అట్లా కాదు అట్లా పోలేం కానీ ఆయన విలను, ఆయన రావణాసురుడు, ఆయన ఇదే. కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా 2024లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి, మేము ఇట్టంటే ఓట్లు పడతాయి, ప్రజలందరూ ఎందుకు ఈయన ఆడి నుంచి ఎడకపోతున్నాడు, ఈయన ఏ నుంచి ఎందుకు వస్తున్నారని, ఎవరు స్వలాభం కోసం వెళ్తున్నారని అందరు చూస్తూ ఉన్నారు. అంతా ఈరోజు ఏం కాదు, ఏ మారుమూలనున్నాడు కూడా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు, చూసుకుంటున్నాడు. ఒక అప్పుడులాగా కాదు, నువ్వు ఏది చెప్తే నమ్మేదానికి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఆర్గ్యుమెంటు. గౌరవ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమంటాడంటే నాగార్జున సాగర్ అంతా కూడా వారి ఆధీనంలో ఉంది అంటున్నారు. అది తప్పు. నాగార్జున సాగర్ రివర్ మధ్య నుంచి లెక్కేస్తే అటు సగం ఇటు సగం ఉంటుంది భూభాగాలు. నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ కృష్ణా నది మీద ఉన్నటువంటి ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ఉమ్మడి ప్రాజెక్టులు. రాష్ట్రం విడిపోకముందు అది వేరే అంశం, ఒకే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. దేనిలో అపాయింట్ చేసింది? విభజన చట్టంలో పొందుపరిచారు. ఒక సెక్షన్ ఇచ్చి ఆ సెక్షన్లో పొందుపరిచారు. నాకు చాలా ఆశ్చర్యమైన అంశం ఏంటంటే నిన్న ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేము నాగార్జున సాగర్ని మేము అప్పజెప్పమని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. మరి ఆ రెజల్యూషన్ ఎందుకు పాస్ చేశారో, అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు. విభజన చట్టాన్ని మొత్తాన్ని అమలు చేసుకుని దానిలో ఒక సెక్షన్ని మేము అంగీకరించమంటే ఎలా కుదురుతుంది? రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పెట్టి మేము అసలు విభజన చట్టాన్ని అంగీకరించడం అంటే కుదురుతుందా? సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లేదా టీఆర్ఎస్ పార్టీకి విభేదాలు ఉంటే ఉండొచ్చు, వారు ఏదైనా వివాదాలు పడితే పడవచ్చు తప్ప ఆంధ్రప్రదేశ్ వంకగా, ఆంధ్రప్రదేశ్ నీటి వంకగా వివాదాలు సృష్టించుకుని వాళ్ళు మీద పడితే పడమని నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటైతే వాస్తవం, కృష్ణా జలాలు పంపకాలు ఇప్పటివి కావు. బచావత్ కమిషన్ కృష్ణా జలాలను పంపిణీ చేసింది. ఉభయ రాష్ట్రాలు అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 811 ఇచ్చారు, తెలంగాణకి 299 ఇచ్చారు, 512 ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకి ఇచ్చారు. ఇది బచావత్ కమిషన్ ఇచ్చింది. దీన్ని ఎవడం డిస్ప్యూట్ చేసే హక్కు ఎవరికి లేదు. ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చో, లేకపోతే కేసీఆర్ గారు కొత్తగా వచ్చో, లేకపోతే ఇంకోళ్ళు వచ్చో మాకు 299 కాదు మాకు 50% కాబట్టి కుదరదు. అది ఒకసారి అవార్డు అయిపోయినటువంటి అంశం. ఈ అవార్డు అయిపోయినటువంటి అంశాన్ని వివాదంలోకి తీసుకురావడం ఒకటి. రెండవది, విభజన చట్టంలో ఉన్న అంశాలను మేము అంగీకరించమని అనేది ఇది మొండి వాదనలు. నేను తెలంగాణ ప్రజలకి, తెలంగాణ మేధావులకి నేను మనవి చేస్తున్నా, మనం సోదరులం, తెలుగు మాట్లాడుకునేటటువంటి వారం. అదృష్టమో దురదృష్టమో విడిపోయాం, ఎవరి ప్రభుత్వాలు వాళ్ళు చేసుకుంటున్నాం. నదీ జలాల దగ్గర వివాదాలు ఉన్నప్పుడు పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంటుంది. దానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని చట్టం ఇచ్చింది, వాటిని గౌరవించాలి, వాటికి మనం ఇవి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంతే తప్ప
మన ఇష్టానుసారంగా చేయటం సమంజసం కాదు. మా ఇష్టానుసారం మేము చేసుకోలేము, మీ ఇష్టానుసారం మీరు చేసుకోలేరు. కాబట్టి మనం విభజన చట్టంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం. తెలంగాణకి కేటాయించిన నీటిలో ఒక్క నీటి బొట్టు కూడా మాకు అవసరం లేదు. మా రాయలసీమ చాలా కరువు ప్రాంతం. మా రాయలసీమకు కావలసినటువంటి నీళ్లను చట్టబద్ధంగా తీసుకువెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప మీ నీటిని మేము తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా సవినయంగా ఈ సందర్భంగా చెబుతున్నాను. ఇది చాలా సున్నితమైన విషయాలు, పరస్పరం గౌరవించుకుంటూ మాట్లాడవలసినటువంటి అంశాలు, పరస్పరం చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు తప్ప తగాదా పడవలసినటువంటి అంశాలు లేవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రాలతోటి కేంద్రం సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా వాళ్ళు 2-3 సార్లు రాలేదు ఈ మధ్యకాలంలో కూడా. దే ఆర్ ఎస్కేపింగ్ అనమాట. అదొక డిలేయింగ్ టాక్టిక్స్, ఎస్కేప్ టాక్టిక్స్ చేస్తున్నారు. అది మంచిది కాదని నా అభిప్రాయం. సార్, ఈ హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించి మరొక 5 ఏళ్ళు పొడిగించాలని చెప్పి ప్రభుత్వం నుంచి, వైసీపీ నుంచి డిమాండ్ వస్తుంది సార్. దాన్ని ఎలా చూస్తారు? ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారని విన్నాను నేను. మరి బహుశా మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారేమో. మరి ఆ విషయం నాకు పూర్తిగా అవగాహన లేదు. విశాఖ వెళ్ళే వరకు కూడా పొడిగించాలి మేము విశాఖపట్నం. ఓకే, ఒక రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఒకసారి మన రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంగా ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సి